క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 14వ అధ్యాయము 35-36. మార్కు సువార్త 14వ అధ్యాయము 35-36 వచనాలు. కొంత దూరము సాగిపోయి నేల మీద పడి, సాధ్యమైతే ఆ గడియ తన యొద్ద నుండి తొలగిపోవాలనని ప్రార్థించుచు, నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మో అనెను. దేవుని వాక్యాన్ని మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలో చివరి గడియల్లోకి వచ్చాం. యేసు ప్రభువారు గెత్సెమనే తోటలోనికి వెళ్ళి కొంతమంది శిష్యులను ఒక దగ్గర, మరి ముగ్గురిని కొంత దూరం తీసుకెళ్ళి వారిని అక్కడ వదిలేసి ఇంకొంత దూరం ప్రభువారు వెళ్ళి దుఃఖాక్రాంతుడై ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు అన్నది కానీ మనము ఆలోచన చేస్తే, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము అనే ఒక మాటను యేసు ప్రభువారు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ చాలామందికి ఒక ఇది వచ్చిందే చనిపోవటానికి అయినప్పుడు, మళ్ళీ ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము అని ఎందుకు అనాల్సి వచ్చింది అని అంటే దానికి 2 సమాధానాలు మనం అర్థం చేసుకోవచ్చు. ఆ 2 సమాధానాలు యేసు ప్రభువారి యొక్క 2 వ్యక్తిత్వాలను మనకి బయలుపరుస్తుంది. తెలుసు యేసు ప్రభువారు ఎవరో, దైవము, మానవుడు. సో ఇక్కడ ఈ గిన్నె నా నుండి తొలగించుము అన్నది ఈ 2 మనస్తత్వాల్లో నుంచి వచ్చిన వేడుకోలు కాదు. ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము అన్నప్పుడు మానవ పద్ధతిలో ఆయన అన్నది ఏంటంటే, ఆయన తనకు కలగబోవు శ్రమ, హింస, శిలువ శ్రమ, మానవుడిగా ఆ శిలువ శ్రమను ఆయన తలంచుకున్నప్పుడు ఆయనకే కాస్త మానవుడిగా ఉన్నారు కాబట్టి ఆ నొప్పి, ఆ భయం, ఆ బాధ ఆయన చూసి, ఆయన ముందుగానే ఊహించి అది తట్టుకోలేడు కాబట్టి ఆ శరీరము, మానవుడు కదా, చిత్తమైతే అది తొలగించు అని ఒక మానవ పద్ధతిలో అడిగినట్టుగా మనం చూడొచ్చు. అంతే తప్ప పూర్తిగా దాంట్లో నుంచి ఆయన బయటకు వచ్చేయాలని కాదు, లేకపోతే దాన్ని తీసేసి అవతల పడేయాలని కాదు. తన దేవుని యొక్క విమోచన కార్యంలో ఈ శిలువ శ్రమలకి ఏమైనా విముక్తి ఉంటుందేమో, మరణానికి కాదు, ఆ శ్రమలకు. ఇప్పుడు అందరం ఎప్పుడైనా కానీ టపక్కమని చచ్చిపోతే బాగుండరా బాబు, మంచాల మీద పడి బాధపడుతూ అనుకుంటాం. అదేంటిది? హ్యూమన్ సైకాలజీ టువర్డ్స్ ది సఫరింగ్. శ్రమకు మానవుని యొక్క మనస్తత్వం అట్లాగే రియాక్ట్ అవుతుంది. యేసు ప్రభువారు కూడా తన శిలువ మరణాన్ని చూశారు. ఆయన హీ నోస్ ఆ శ్రమలో, ఆ బాధలో ఆయనకు తెలుసు. సో తాను చనిపోవటానికి రెడీయే, కాకపోతే చనిపోయే విధానానికి
కాస్త ప్రభువారు దాన్ని అంటారు రాయితీ అడుగుతున్నట్టుగా ఉంది. కానీ వెంటనే ఇంకో మాట అన్నాడు, అయినా నీ చిత్తమే, ఇఫ్ దట్ ఈజ్ ప్లీజింగ్ యూ దట్ ఐ షుడ్ డై ఇన్ సచ్ మేనర్, లెట్ ఇట్ బీ. నేను అలా చనిపోవటం నీ చిత్తంలో ఉన్నది అనుకుంటే కానివ్వు. ఎందుకంటే యెషయా గ్రంథంలో నలుగగొట్టుటకు ఆయనకి ఇష్టమాయను అని ఉంది కాబట్టి లెట్ ఇట్ బీ అంటాడు. ఇది మానవ పద్ధతిలో ఆయన నీ చిత్తమైతే తొలగించని. రెండోది దైవత్వము. ఆయనలో దైవత్వం ఉంది. ఏంటిది ఆ దైవత్వము? నిన్నే మాట్లాడుకున్నాం. మానవాళి పాపమంతా ఆయన మీద వేయబోతున్నారు. తండ్రికి ఆయన దూరం అయిపోతున్నాడు. సాధ్యమైతే అది తొలగించు అనే ఒక చిన్న ప్రార్థన. కానీ వెంటనే నీ చిత్తం. మానవుడిగానేమో శ్రమ, దేవునిగానేమో దేవునికి ఎడబాటు, తండ్రికి ఎడబాటు, అది సహించలేనిది. సో ఈ రెండు కోణాల్లో నుంచి ఆలోచన చేసి ప్రభువారు ఆ మాట అన్నారు. ఇక్కడ ఇంకొక వేదాంతవేత్త ఏమంటారంటే, ఈ ప్రార్థన మనందరి కోసం కూడా ఆయన చేస్తున్నాడు అన్నట్టుగా కూడా మాట్లాడతాడు. ఎందుకంటే పాపము మనిషిని శారీరకంగా బాధ పెడుతుంది, ఆత్మీయంగా దేవునికి దూరం చేస్తుంది. సో మనల్ని అందరినీ దృష్టిలో పెట్టుకొని, తండ్రి నీ చిత్తమైతే ఈ శ్రమ, ఈ ఎడబాటు వారి నుండి తప్పించు అని కూడా ప్రార్థన చేశాడు అని అంటారు. సరే, అది కాస్త వినటానికి కాస్త ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచనలు. ఏదేమైనప్పటికీ ఇక్కడ ఒక మన పాఠం నేర్చుకోవాలి. యేసయ్యకు కూడా పాపము తాలూకా ఆ ఎడబాటు, ఆ హింస యేసయ్య అంతటి వాడే తొలగించు ప్రభు అని అన్నాడంటే మీరు అర్థం చేసుకోండి, పాపము తాలూకా భయంకరమైన శ్రమ. ఇప్పుడే ప్రభువుని తెలుసుకోవటం మంచిదని మనవి చేసుకుంటూ ఈ మాటలు ఇంతటితో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి పుణ్యనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.